హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ఫర్దర్గా మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఎమ్మటే నోటిఫికేషన్ వస్తాయి. సో ఫర్దర్గా మీరు మనం టచ్లో ఉండొచ్చు. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హెచ్ఎంపివి. సో అసలు ఏంటి ఈ హెచ్ఎంపివి? జనరల్గా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అనేది చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. అసలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు దాని గురించి. అందరిలాగా కాకుండా మనం కొద్దిగా సింపుల్గా అంటే కట్టే తెచ్చి కొట్టే అన్నట్టుగా ఓ 2-3 ముక్కలే చెప్పుకుందాం. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే కరోనా. మళ్ళీ హెచ్ఎంపివి అన్నావు కదా, మళ్ళీ కరోనా గురించి ఎందుకు చెప్తానంటే, ముందు కరోనా గురించి మాట్లాడుకుంటే దాని తర్వాత అసలు దీని కథ ఏందనేది తెలుస్తాయి. మామూలుగా 2019లో మనకి కరోనా అనేది రాగానే కరోనా పురుగు వచ్చింది, క్వారంటైన్ పోవాలి, లేకపోతే మనుషులు చచ్చిపోతారు, కోవిడ్ తీసుకోవాలి, అదేంది ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇట్లాంటి చాలా టాపిక్స్ మనం వింటూనే ఉన్నాం. అది కాదు మంచి చెడో చిన్న చిన్న నయమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరం మాస్క్ లేకుండా, దూరం గ్యాప్ లేకుండా మంచిగా ఫ్రీగా ఉంటున్నాం, హ్యాపీ, ఓకే. బట్ ఇదంతా బాగున్న టైంలో మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో హెచ్ఎంపివి అనే ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే హ్యూమన్ మెటపానిస్ వైరస్. సో ఇది వచ్చేసి ఎక్కడ తయారైందంటే, ఇక మీకు తెలియని విషయం కాదు, ఏదైనా వస్తువు తయారు కావాలన్నా దాని అమ్మమ్మోడు ఇంకోటి ఏదైనా తయారు కావాలంటే అది చైనా అని తెలుసు. అట్లని చెప్పేసి మనం ప్రతిదానికి వాళ్ళని అనొద్దు. ఎందుకంటే అది ఇప్పుడున్న ఏదైతే టెక్నాలజీ కానీ, లేకపోతే ఇప్పుడున్న ఏదైతే పదార్థాలు కానీ, వ్యర్థాలు ఇవన్నీ కొద్దిగా చేయడం వల్ల దానివల్ల ఏదో కొత్తగా లేనిపోని వైరస్లు అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ హెచ్ఎంపివి అనే కొత్త వైరస్ మనకు చైనా నుంచి రావడం జరిగింది. అయితే మామూలుగా మనకు చైనాలో ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది, సేమ్ మళ్ళీ కరోనా లాగానే అవుతుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాల మాట్లాడినప్పటికీ మన దగ్గరకు మరి అది వస్తుందా లేదా అని ఒక టాపిక్ తీసుకునే లోపల అసలు భారతదేశంలో ఆల్రెడీ 2 పాజిటివ్ కేసెస్ కూడా వచ్చినాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. అసలు ఇవి వచ్చినాయా రాలేదా, ఎక్కడ వచ్చినాయి, ఎలా వచ్చినాయి? సో దీని గురించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ఇప్పుడు ఈ హెచ్ఎంపి వైరస్కి మరి ఏంటి, అసలు ఇప్పుడు సూచనలు ఎలా ఉన్నాయి, ఒకవేళ అది వస్తే మరి దానికి కావాల్సిన తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సో వీటి గురించి మనం చిన్నగా మాట్లాడుకుందాం. హెచ్ఎంపి వైరస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే పెద్దగా ఏం లేదండి, గొంతు బాగాలేకపోవడం, లేదంటే జలుబు ఎక్కువ రావడం, ఫీవర్స్ రావడం. మళ్ళీ ఇది కూడా మామూలుగా ఏంటి ఎంగేజెస్ కాకుండా చిన్న పిల్లలకి, కేవలం పెద్దవాళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవి ఎక్కువ వస్తున్నాయండి. సో వీళ్ళు కొద్దిగా జాగ్రత్త ఉంటే సరిపోతాయి. అండ్ యాజ్ యూజువల్ మనం కరోనా టైంలో ఎట్లయితే మన మాస్క్, శానిటైజరు, అంటే మరీ శానిటైజర్ పూసుకునేంత టైం అయితే రాలేదు. బట్ ఏదేమైనా మనం సేఫ్గా ఉండడానికి కోసం కొద్దిగా మాస్క్, అదేవిధంగా జనరల్గా మామూలుగా బయటికి వెళ్ళడం వేరు, అదేవిధంగా ఎక్కువ క్రౌడ్ ఉన్న పబ్లిక్ దగ్గరికి వెళ్ళడం వేరు. సో అలా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకే మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మరి హెచ్ఎంపివి అనే కేసెస్ హైదరాబాద్లో వచ్చాయా, ఒకవేళ వస్తే ఎక్కడ వచ్చాయి అని చెప్పేసి చాలామంది చాలా రకాల మాట్లాడుకుంటారు. సో డెప్త్ డీటెయిల్స్కి వెళ్ళి అసలు అది ఎక్కడ వచ్చింది ఏంటనే పక్కన పెడితే మ్యాక్సిమం నాకు తెలిసి ఇండియాలో చాలా తక్కువ కేసెస్ వచ్చినాయి. అది కూడా కేవలం సోషల్ మీడియాలో వీళ్ళు స్ప్రెడ్ చేయడం వల్లనే అవి కూడా వచ్చినాయి అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలు మాట్లాడుకున్నారు. సో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలో న్యూస్ని మనం ఈ విషయంలో నమ్మకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి మా ఉద్దేశము. సో దానికి సంబంధించి అయితే ఇంకెక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈ హెచ్ఎంపివి అనే వైరస్ అసలు మన దేశంలో పక్కన పెడితే చైనాలో అసలు ఎలా ఉంది, అక్కడ వాళ్ళు అసలు దీన్ని అంతలా తీసుకుంటున్నారా, లేకపోతే ఏమైనా కేసెస్ వచ్చినా, లేకపోతే ఎవరైనా ఏమైనా అయ్యారా అని చెప్పేసి కూడా మనం కనుక్కుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, అసలు చైనాలో అసలు హెచ్ఎంపి వైరస్ అనేది లేదు, మేము హ్యాపీగా ఉన్నాము, అసలు మాకు ఎలాంటి టెన్షన్ లేదు, వైరస్ లేదని చెప్పేసి వాళ్ళు న్యూస్లో చెప్పడం కాకుండా చాలామంది సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ని కానీ కొన్ని న్యూస్ని తీసుకోవడం కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే జనరల్గా ఒకప్పుడు ఏదైనా న్యూస్ వస్తే 100% అందులో ఒక 70% నిజం ఉంటే 30% మాత్రమే కొద్దిగా క్రియేట్ చేసే న్యూస్ ఉండేది. బట్ ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియాలో 100కి ఒక 70% మొత్తం ఫేక్ న్యూస్ ఉంటే 30% మాత్రమే. బట్ పబ్లిక్ ఎట్లాగూ ఏదైతే టీవీలో కానీ లేదంటే సోషల్ మీడియాలో ఎక్కువగా మెయిన్ థంబ్నెయిల్స్ పెట్టి ఎవరైతే చూపిస్తారో, సో దాన్ని చూసేసి అమ్మో హెచ్ఎంపివి వైరస్ అనేది మన దగ్గర కూడా వచ్చేసింది, సో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇంకోటి చేయాలని చెప్పేసి చాలామంది కూడా అపోహపడి చాలా కంగారు పడతారు. నాకు తెలిసి అంత అవసరం లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉంటే ఐ థింక్ అది ఇంకా చాలా బెటర్ అని చెప్పేసి. సో ఫర్దర్గా మనం ఇంకా దీని గురించి డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ హెచ్ఎంపివి ఏదైతే వైరస్ ఉంటుందో
దీనికి సంబంధించి మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా దీనిపైన ఒక సమీక్ష పెట్టేసి వాళ్ళు కూడా మంచి చెడు మాట్లాడుకున్నారు. పెద్ద భయపడాల్సింది ఏం లేదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదని చెప్పారు. సో దీన్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకొని జర ఈ టెన్షన్ లేకుండా ఉండరు. ఎందుకు ఈ టెన్షన్ లేనిపోని తలకాయ నొప్పులు, మంచిగా ఉండరు, పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా కూడా దగ్గర పట్ల దాకుండా పోయి చూపెట్టుకొని మంచిగా ఉంటుంది. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీని గురించి ఇంకింత డెప్త్ టాపిక్ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి అయితే ఇదే, హెచ్ఎంపీవీ అనే వైరస్ మన దగ్గరికి అయితే ప్రస్తుతానికి అయితే స్ప్రెడ్ కాలేదు. సో మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ముచ్చట ఉంటే చెటాచెట్ పటాపటా అన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎక్కువ లాగ్ చేయొద్దు, సోది పెట్టుకోవద్దు. ఏమంటారు? సో ఎట్లున్నాయి ఇలా మన టాపిక్ మంచిగా ఉంది కదా. సో ఇటువంటి విషయాలతోటి మళ్ళీ వీడియోతోటి మళ్ళీ మీ ముందరకు వస్తా. మరి అప్పటిదాకా మీరు కూడా జర ఇంతసేపు చూసిరు కాబట్టి లైక్, ఒక కామెంట్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సోపతి వాళ్ళకు కూడా షేర్ చేయరు. ఏమంటారా? రైట్.